మరి ఒకసారి కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ, ప్రత్యేకంగా చిన్నబాబు గారికి అలాగే సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సాయంకాలం చాలామంది ఉండరేమో అనుకున్నా, అయితే కొద్దిమంది కనబడట్లేదు, కానీ కొద్దిమంది మాత్రము ఉన్నారు. ఉన్నవారు దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు, వారు ఇంకా ఎక్కువగా ఆత్మీయ మేలు పొందుటకు దేవుడు వారికి సమయాన్ని, అవకాశాన్ని అనుగ్రహించాడని నేను నమ్ముతున్నాను. ఉదయం మనము కొన్ని ముఖ్యమైనటువంటి సంఘానికి అవసరమైనటువంటి విషయాలని నేర్చుకున్నాం. ఏమి నేర్చుకున్నాం ఉదయం? సంఘము యొక్క ప్రాముఖ్యత, అంటే మన జీవితాల్లో మనం ఎందుకు సంఘానికి దేవుడు ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి దానికి కారణాన్ని చెప్పాను. కారణం ఏంటి అంటే, దాని ప్రాముఖ్యత మనకు తెలియలే. అది మన వ్యక్తి కంటే మరియు మన కుటుంబం కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యతను సంఘము కలిగి ఉన్నది. కనుకనే ఆ సంఘంలో మన యొక్క బాధ్యతలు ఏంటో, ఎలా మనము నిర్వర్తించాలి, ఏమేమి చేయాలి అనేటువంటి విషయాలను మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో సంఘం యొక్క ఐక్యత అంటే తెలుసుగా మీకు? ఐక్యత అంటే ఏంటి అసలు? యూనిటీ అంటే మీరు ట్రాన్స్లేషన్ చేస్తున్నారు, తెలుగు అర్థాన్ని చెబుతున్నారు. ఐక్యత అంటే వెరీ గుడ్, ఇది అర్థం. ఐక్యత అంటే కలిసి ఉండడము అని అర్థం, రైట్. ఐక్యత మరియు సహవాసము గురించి మనం మాట్లాడుకుంటున్నాం, తప్పులేదు. ఈ రోజుల్లో మనం తెలుగు మర్చిపోతున్నాం, ఇంగ్లీష్ బాగా అలవాటు అయిపోతుంది, రైట్, మంచిది. సో సంఘమునకు ఐక్యత అవసరమేనా? సంఘమునకు ఐక్యత అవసరమేనా? చెప్పండి, అవసరమేనా? మరి మీరు ఐక్యంగా ఉన్నారా? ఓకే, ఉన్నారో లేదో చూద్దాం. తర్వాత, కుటుంబానికి ఐక్యత అవసరమేనా? ఐక్యత వలన ఏం సాధించవచ్చు? అభివృద్ధి, అంతే కదా? ఐక్యత వలన అభివృద్ధిని సాధించవచ్చు. ఒకవేళ ఐక్యత లేకపోతే ఏం జరుగుతుంది? అభివృద్ధి జరగకపోగా నాశనం అవుతుంది, నిజమా కదా? అభివృద్ధి జరగక ఉంటే పర్లేదు, కానీ అభివృద్ధి జరగకపోగా నాశనానికి దారి తీసేటువంటి అవకాశం ఉంది. సరే, నేను మిమ్మల్ని మరొక ప్రశ్న అడుగుతా. ఐక్యతకు వ్యతిరేక పదాన్ని ఒకటి చెప్పండి. ఐక్యతకు వ్యతిరేక పదం. ఐక్యత అంటే యూనిటీ కదా, యూనిటీకి వ్యతిరేక పదం విడివిడిగా ఉండటం. ఇంకా ఐక్యతకు వ్యతిరేక పదము. పోనీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక ఇరువురు వ్యక్తులు ఐక్యంగా అంటే కలిసి ఉన్నారు, యూనిటీగా ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో, 2 రోజుల తర్వాత చూస్తే వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు అంటే కోపంగా, ఒకరంటే ఒకరు ఏమంటారు దాన్ని, ద్వేషించేటువంటి పరిస్థితిలో ఉన్నారు, అంతే కదా? రైట్. అంటే ఐక్యతకు వ్యతిరేక పదం ఏంటంటే విడిపోవడం కదా. సరే, ఐక్యతకు మూలం ఏంటి అంటే, ఎలా ఐక్యంగా ఉండగలం? ప్రేమ, అండర్స్టాండింగ్, అంతే కదా? అండర్స్టాండింగ్, ప్రేమ, అండర్స్టాండింగ్. మరి విడిపోవడానికి మూలం ఏంటి? లేకపోవడం, మిస్అండర్స్టాండింగ్స్, లేకపోతే విరోధము, అంతే కదా? విరోధము, అసూయ, ద్వేషము, ఇలాంటివన్నీ కూడా విడిపోవడానికి కారణమవుతాయి. కాబట్టి ద్వేషము, అసూయ, కక్షలు ఇలాంటివన్నీ
ఇలాంటివన్నీ ఐక్యతను లేకపోతే ఒక గ్రూపుని విడగొట్టడం మాత్రమే కాకుండా ఏం చేస్తున్నాయో తెలుసా? నాశనం చేస్తాయి. ఎందుకంటే మనము కలిసి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఒకరినొకరు క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. కానీ కలిసి ఉండకుండా విడిపోయిన తర్వాత అది కోరుకోం. దీనికి బదులు ఏం కోరుకుంటాం చెప్పండి? అవునా కాదా? తిట్టుకునేటప్పుడు చూసారా, వీడు ఎప్పుడు పాడవుతాడో, లేకపోతే వీడు ఎప్పుడు నాశనం అవుతాడో, అవునా, వీడెప్పుడు అంటే ఏం కోరుకుంటాము అని చెప్పేసి అంటే నాశనాన్ని కోరుకుంటాం. అంటే ఐక్యత అనేటువంటిది అభివృద్ధిని కోరుకుంటుంది, ఐక్యత అనేటువంటిది క్షేమాన్ని కోరుకుంటుంది, ఐక్యత అనేటువంటిది సమాధానాన్ని కోరుకుంటుంది, ఐక్యత అనేటువంటిది ఆశీర్వాదాన్ని కోరుకుంటుంది. కానీ ఆ విడిపోవడము అనేటువంటిది అనైక్యత అంటారు దాన్ని. అనైక్యత వ్యతిరేక పదం. ఆ అనైక్యత అనేటువంటివి నాశనాన్ని కోరుకుంటాయి. సో వేర్ దెర్ ఈస్ నో యూనిటీ దెర్ ఈస్ డిస్ట్రక్షన్. అంతేనా? అంటే ఎక్కడ యూనిటీ ఉండదో అక్కడ నాశనం ఉంటుంది, అక్కడ శాపం ఉంటుంది. వేర్ దెర్ ఈస్ యూనిటీ దెర్ ఈస్ బ్లెస్సింగ్స్. అవునా కదా? అంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ వాళ్ళు యూనిటీగా అంటే కలిసి ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరికొకరు క్షేమాన్ని కలిగించుకోవడానికి, మేలు కలగటానికి కొన్ని కార్యక్రమాలు కలిసి చేయడం వలన అప్పుడు ఏం జరుగుతుందంటే అది ఒకరికొకరికి మేలు కలగజేస్తుంది, లేకపోతే ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు దీవించబడటానికి లేకపోతే వాళ్ళు అభివృద్ధి సాధించడానికి అవకాశంగా ఉంటుంది. సో ముఖ్యంగా సంఘాలలో ఐక్యంగా ఉండటానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరో తెలుసా? కుటుంబాలలో ఎవరైతే సమాధానంగా ఉంటారో, ఎవరి కుటుంబాలైతే దీవించబడతాయో, ఆశీర్వదించబడతాయో, ఎవరి కుటుంబాలైతే దేవుని ప్రేమ చేత కట్టబడతాయో, తగ్గింపు కలిగి ఉంటాయో, వాళ్ళు సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా అదే విధమైన ప్రవర్తన కనబరుస్తారు. కానీ కొన్ని కుటుంబాల్లో చూడండి, ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు, ఎప్పుడు కోపం, ఎప్పుడు ఒకరినొకరు దూషించుకోవడం, ఎప్పుడు ఒకరి మీద ఒకరు ఏమంటారంటే సాడీలు చెప్పుకోవడం, అసూయ కలిగి ఉండడము, తర్వాత ఇలాంటి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు చర్చిలోకి వచ్చి కూర్చున్నా కానీ వేరే వాళ్ళ మీద కంప్లైంట్ చేయటం, వేరే వాళ్ళని చూసి అసూయ పడటము, వేరే వాళ్ళు క్షేమంగా ఉంటే ఓరవలేకపోవడము, రకరకాల కంప్లైంట్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఉంటాయి. నిజమా కదా? నేను ట్యూషన్ చెబుతాను ఈవినింగ్ టైంలో. నా దగ్గర కొంతమంది ట్యూషన్ పిల్లలు వస్తారు, 10th క్లాస్ వరకు పిల్లలు వస్తారు. సో వాళ్ళు చూడండి, వాళ్ళు కొంతమంది చాలా క్రమంగా కూర్చొని వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళని బట్టి అంటే ఈ పిల్లలను చూసి మనం ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదని అంచనా వేయచ్చా లేదా? వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఎలాంటిది అంటే ఇక్కడ డిసిప్లిన్ లేదు కదా, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉందో అంచనా వేయచ్చు. అందుకే చాలామంది టీచర్స్ ఏం చేస్తారంటే పిల్లలు ఎవరన్నా ఇండిసిప్లిన్గా ప్రవర్తించినప్పుడు వాళ్ళు పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తారు, ఏమండి మీ పిల్లలు సరిగా ప్రవర్తించట్లేదు, వేరే పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, కాబట్టి కొంచెం వాళ్ళని కరెక్ట్ చేయండి అని చెప్పేసి అని అంటారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఫోన్ చేయడానికి గల కారణం ఇది ఇంట్లో నుండే, ఇది ఇంటి ప్రభావమే అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు ఇతరుల మేలు కోరి, ఇతరులతో మంచి సహవాసం కలిగి, సమాధానం కలిగి, అందరితో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ఉంటారు. ఆ ఇంట్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రవర్తన గల కారణం ఇంటి ప్రవర్తనే ఆధారం, ఇంటి ప్రవర్తనే ఆధారం. కాబట్టే దేవుడు మనకి కుటుంబాన్ని ఒక మూలంగా ఇచ్చాడు, సంఘానికి కుటుంబాన్ని ఒక మూలాధారంగా ఇచ్చాడు. కాబట్టి
మన ఇంట్లో ఎలాగైతే సమాధానం లేకపోతే అనైక్యంగా ఉంటే ఆ ఇల్లు పాడు కావటానికి గల కారణము మనకు ఎలా తెలుస్తుందో, పాడైద్దనేటువంటి విషయాన్ని మనం ఎలా గ్రహిస్తామో సంఘంలో కూడా అలాంటిదే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించి సహోదరి సహోదరుల మధ్య ఐక్యత కలిగి ఉండటానికి మనం ఏం చేయగలం మన వంతుగా అనేటువంటి దాన్ని ప్రయత్నం చేయాలి. మన వంతుగా, నా వంతుగా నేను ఏం చేయగలను ఐక్యంగా ఉండటానికి, సహోదర ప్రేమ కలిగి ఉండటానికి, సహోదరులతో మంచి సహవాసం కలిగి ఉండటానికి నేనేం చేయగలను అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఆయన భూమి మీద తన పరిచర్య చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. ఒకసారి మీరు గమనించండి. మత్తయి సువార్త మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. ఆయన వారి తలంపులనెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా ఏర్పడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు, పాడైపోతుంది. అంతేనా? ఇల్లైనా, పట్టణమైన, రాజ్యమైన ఎప్పుడు పాడైపోతుందట? తనకు తానే వేరైపోవడం. అంటే అర్థం ఏంటి? ఇంటర్నల్ క్లాషెస్ కదా. అంటే ఒక ఇంట్లో ఒకళ్ళకి మధ్య గొడవ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇల్లు పాడైపోతుంది. ఒక పట్టణమైనా అంతే, ఒక రాజ్యమైనా అంతే. మీకు ప్రపంచ చరిత్రలో ఒక రాజ్యాన్ని గురించి చెబుతా, ఉదాహరణ చెప్పి తర్వాత నేను ముందుకు వెళ్తా. ఆ రాజ్యము ఏ రాజ్యము అని చెప్పేసి అంటే గ్రీకు సామ్రాజ్యము. ఆ గ్రీకు సామ్రాజ్యము అంటే మీకు అర్థం కాదేమో, దాని రాజు చక్రవర్తిని చెబితే మీకు ఐడియా వస్తుంది. ఆ చక్రవర్తి పేరు అలెగ్జాండర్. అలెగ్జాండర్ ది గ్రేట్ ఐడియా ఉంది కదా. ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి ఆయన ఒక గొప్ప రాజ్యానికి రాజు, చక్రవర్తి. ఏ రాజ్యం అని చెప్పేసి అంటే గ్రీకు సామ్రాజ్యం. సో ఆ రోమా సామ్రాజ్యము అవతరించడానికంటే ముందున్నటువంటి రాజ్యం ఇది. అయితే ఇంతకీ అలెగ్జాండర్ చరిత్రలో ఇప్పటికి కూడా నిలిచి ఉన్నాడు అని చెప్పేసి అంటే ఆయన బలమైన రాజు, నాయకత్వం కూడా. దాదాపుగా అలెగ్జాండర్కు ఉన్నటువంటి పేరేంటంటే, ఏం పేరు, ఏముంది ఆయనకు ఉన్నటువంటి బిరుదేంటి? ప్రపంచ వీరుడు కదా. అంటే బహుశా ప్రపంచ వీరుడు అంటే అర్థం ఏంటి? ప్రపంచాన్ని జయించినటువంటి జగత్ విజేత. అంటే బహుశా నాకు తెలిసి తన యొక్క ఏమంటారంటే తన పరివారంతో మాట్లాడేటప్పుడు ఇంకా మనం జయించాల్సినటువంటి రాజ్యాలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతాడు. అంటే అర్థం ఏంటి? అంతే. సో అలాంటి ఇంత బలమైనటువంటి రాజ్యము, సైన్యము ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి ఆయన అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా గొప్పగా ఉంటుందని చెప్పుకోవచ్చు కదా. రైట్. కానీ ఏం జరిగిందో తెలుసా? అలెగ్జాండర్ చాలా చిన్న వయసులోనే, యుక్త వయసులో చనిపోయాడు. కొన్ని అనివార్య కారణాలు, ఇప్పుడు మనం దాని గురించి సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. కానీ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆ రాజ్యము 4 భాగాలుగా విభజించబడింది. అంటే ఆయన కింద ఉన్నటువంటి సామంత రాజులు ఉంటారు కదా, ఆ 4 రాజులు రాజ్యాన్ని పంచుకుంటారు.
పంచుకొని ఏం చేస్తారని చెప్పేసి అంటే ఇప్పుడు ఒక రాజ్యము 4 రాజ్యాలుగా విడిపోయింది. ఆ విడిపోయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళకే మళ్ళీ గొడవలు వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే రాజ్యం యొక్క బలం తగ్గిపోయింది. ఈ బలము తగ్గిపోయినందున వేరొక రాజ్యము దాని మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి కారణమైంది. చూసారా రాజ్యం ఎలా పతనమైపోయిందో. అంటే ఒకవేళ ఆ రాజు ఉంటే ఈ సమస్య రాదు, ఈ సమస్య రాకపోతే రాజ్యం పాడు కాదు. అంటే ఎప్పుడైతే చూడండి కుటుంబంలో అందరూ ఐక్యంగా ఉండి ఒక చోట కూర్చొని ఆ కుటుంబానికి అవసరమైనటువంటి వాటిని గురించి చర్చించుకొని నిర్ణయాలు కూడా సమాలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుంటే కుటుంబానికి మేలైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎవరికి వాళ్ళే నాకు సంబంధం లేదు నీ ఇష్టం ఏమన్నా చెయ్యి అని భార్యకి భార్య, భర్తకు భర్త, పిల్లలకి పిల్లలు విడిపోయారనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? కొంతకాలానికి ఆ కుటుంబము ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఒకళ్ళకి మధ్య సమాధానం లేక ఏమవుతుందంటే విరోధాలు పెరిగి ఒకరికొకరు కక్షలు పెరిగి కోపాలు పెరిగి ఆ ఇల్లు పతనమైపోతుంది. దాదాపుగా ఇది నేను ఎందుకు ఉదాహరణ చెప్పానంటే ప్రతి కుటుంబాలలో మనం ఫ్యామిలీస్ని చాలా దగ్గరగా ఉండి చూస్తాం కాబట్టి మనకు బాగా అర్థమవుతుంది. మరి సంఘం యొక్క పరిస్థితి ఏంటి? సంఘం కూడా అదేనా? సంఘం కూడా ఇలాగ పాడైపోయే అవకాశం ఉందా? సంఘం మధ్యలో అంటే సంఘ సభ్యుల మధ్యలో సమాధానం లేకపోతే, ఒకరికి మధ్య సహకారం లేకపోతే, ఒక అండర్స్టాండింగ్ లేకపోతే ఐక్యంగా ఉండే అవకాశం ఉందా? ఇందాక చిన్నారావు గారు కొన్ని విషయాలు చెప్పారు సంఘం యొక్క పని గురించి. చెప్పారా లేదా? సంఘం యొక్క పనిలో ఒకటి చెప్పండి, సువార్త. 2 క్షేమాభివృద్ధి. 3 బెనోలెన్స్ కదా, ఔదార్యము అంటే గుడ్ వర్క్స్. సో గుడ్ వర్క్స్కి కావలసినటువంటి ఆ ధనాన్ని సమకూర్చేటువంటి పని సంఘం చేయాలి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇవన్నీ జరగాలి అంటే, ఇవన్నీ సక్రమంగా జరగాలి అంటే, సవ్యంగా జరగాలి అంటే సంఘం మధ్యలో ఐక్యత అవసరము. సంఘము ఐక్యంగా ఉంటేనే ఇది జరుగుతుంది. నిజమా? సువార్త ప్రకటించాలి. ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా వెళ్ళి సువార్తను ప్రకటించడానికి అవకాశం లేదు. ఇప్పుడు సువార్త ప్రకటన కొరకు ఒకరికి మధ్య ఎంకరేజ్మెంట్ అవసరం, అంటే ప్రోత్సాహం అవసరం. ప్రోత్సాహం ఎవరి యొద్ద నుండి అందుతుంది? తోటి సంఘ సభ్యుల నుండి, సువార్తికుల నుండి. సో ఇదంతా ఒక సమాలోచనతో వెళ్ళాల్సినటువంటి పని. ఇప్పుడు సువార్తను ప్రకటించాలి, ఏం చేయాలి? అందరం కలిసి కూర్చోవాలి. సో ఎక్కడ సువార్తను ప్రకటించాలి, ఎవరికి సువార్తను ప్రకటించాలి, సో ఎక్కడెక్కడ అవసరం ఉంది అనేటువంటి ప్రణాళిక చేసుకోవాలిగా. ఈ ప్రణాళిక చేసుకోవడానికి సంఘమంతా ఒక చోట కూర్చోవాలిగా. సంఘమంతా ఒక చోట కూర్చోవాల్సినటువంటి వాతావరణం ఎప్పుడు వస్తుంది? ఐక్యంగా ఉంటే. ఒకవేళ ఒకరు మాట్లాడుకోవట్లేదు, సమాధానం లేదు, ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు కోపం, ఒకళ్ళు వస్తే ఇంకొకరు రారు. వచ్చి బ్రదర్తోని ఎవరో కూర్చొని మాట్లాడుతున్నారు, ఆయనకి నాకు పడదలే, ఆయన పోయిన తర్వాత నేను వస్తా. సో ఈ విధమైనటువంటి వాతావరణం ఉందనుకోండి, కలిసి ఏం పని చేయగలం? నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఒక కథ చదివినటువంటి గుర్తు. అంటే ఒక తండ్రికి 5 కుమారులు. మీరు కూడా వినుంటారు కదా, 5 కుమారులు. ఆ 5 కుమారులు ఐక్యంగా ఉండటం కోసం ఆ తండ్రి ఒక స్టోరీ చెబుతాడు. ఏంటి ఆ స్టోరీ? కర్రలు, పుల్లలు కదా. మీరు తలా ఒక పుల్లలు తేండి, తలా ఒక కర్ర తీసుకొని రమ్మని చెప్పేసి అంటాడు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మీరు ఇరవండి అని చెప్పేసి అనగానే ఆ పుల్లల్ని చాలా తేలికగా ఇరిచేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే మరొకసారి మళ్ళా సేమ్ అదే విధమైనటువంటి పుల్లలను తీసుకొని రండి అని చెప్పేసి అని అంటారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ తీసుకొని వస్తారు. మళ్ళీ తీసుకొని వచ్చి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ తండ్రి ఆ 5 వీటిని కట్టగట్టి, అంటే ఐక్యంగా ఉంచి కట్టగట్టి ఇప్పుడు ఒక్కొక్కరికి ఇస్తారు, మీరు ఇరవండి అని. ఏం చేయగలిగారు? ఇరవలేకపోయారు. అంటే ఏమి నేర్పించాలనుకుంటున్నాడు తండ్రి? ఐక్యంగా ఉంటే మన ఎవరు విరవలేరు, వేరు చేయలేరు, మన జయించలేరు. వాస్తవంగా శత్రువు లేని ఒక మనిషిని చెప్పండి, శత్రువు లేనటువంటి ఒక కుటుంబాన్ని చెప్పండి, శత్రువు లేనటువంటి ఒక దేశాన్ని చెప్పండి,
శత్రువు లేనటువంటి ఒక రాజ్యాన్ని చెప్పండి, ఒక పట్టణాన్ని చెప్పండి, శత్రువు ఉన్నాడు. మన శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరు? మన శత్రువులు మనుషులు ఎవరు కాదు, అపవాదే. కాకపోతే ఏంటంటే అపవాది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా పనిచేస్తాడు. ఇండైరెక్ట్గా ఎవరు అంటే ఎవరో ఒక మనిషిని బలహీనుడిని వాడుకుంటాడు, ఎవరో ఇంకొక మనిషిని వాడుకుంటాడు. సంఘము అభివృద్ధి చెందాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అయితే, సంఘము పాడు కావాలి, సువార్త ప్రకటన జరగకూడదు, దేవుని యొక్క చిత్తం జరగకూడదు అనేటువంటిది ఎవరి యొక్క సంకల్పం? అపవాదిది. కాబట్టి దేవుడు తన పనిని సంఘం ద్వారా ఎల్లప్పుడూ జరిగించాలని దేవుడు ఎలాగైతే ఆయన మనల్ని ప్రోత్సహిస్తున్నాడో దేవుని యొక్క వాక్యం చేత, ఈరోజు ఖర్చు ఎంతో నాకు తెలియదు, కానీ ఇన్ని డబ్బులు మనం ఖర్చు పెట్టుకొని కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామంటే దేని కొరకు అంటే మనం ప్రోత్సహించబడాలి, మనం ఆత్మ సంబంధంగా వ్యక్తిగతంగా ఎదగాలి, సంఘపరంగా కూడా అభివృద్ధిని సాధించాలి. సో ఇదే క్రమంలో ఇది జరగకూడదని కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అపవాది, సాతాను. కాబట్టి అతను ఏం చేస్తాడు అని చెప్పేసి అంటే, ఇది జరగకుండా ఉండటానికి ఏం చేయాలో ఆయన ప్రణాళిక ఆయనకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే, ఐక్యంగా ఉంటే దేవుని చిత్తాన్ని సులభంగా చేయగలం. ఐక్యంగా లేకపోతే ఇది ఉన్నది కూడా పాడైపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ అపవాది ఏం చేస్తాడంటే, ఐక్యంగా ఉంటే పని జరుగుతుంది కాబట్టి ఐక్యతను దెబ్బతీయటానికి వాడు ఏదో ఒక విధమైనటువంటి ఏమంటారు దాన్ని, ఒక ఆలోచన చేస్తాడు, ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఐక్యతను చెడగొట్టడానికి. మీరు ఎప్పుడైనా విన్నారా? నేను చాలాసార్లు కుటుంబాల్లో విన్నా, మంది మాటలు వినుట అనే పదాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? మంది మాటలు వినుట అని. వాస్తవం చెప్పాలంటే చాలా కుటుంబాలట బయట వాళ్ళు మనకి ఏదో చెవులో వేస్తారట. అది ఎవరి గురించి వేస్తారంటే, మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు మనకేదో కీడు చేస్తున్నట్టుగా, నష్టాన్ని కలిగిస్తున్నట్టుగా, పక్షపాతం చూపిస్తున్నట్టుగా, మనని ప్రేమిస్తున్నట్టుగా చెప్పేటువంటి ఎవరో పరాయి వ్యక్తి మన చెవిలో ఏదో ఊదుతాడు. దాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు మన ప్రవర్తన మారిపోద్ది. నేను అనుకుంటే ఉన్నా, నువ్వు వాడిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నన్ను ఎక్కువగా ప్రేమించట్లే, నువ్వు ఆమంటేనే ఎక్కువ ఇష్టం, నేనంటే ఎక్కువ ఇష్టం లేదు, నాకు అర్థమైతేనే ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? ఎవరో ఒకళ్ళ వ్యక్తి లోపల ఒకటి వేశారు, అప్పటి నుండి అబ్జర్వేషన్ మొదలైంది. అంతకుముందు కూడా ఉంది కానీ పెద్దగా అబ్జర్వ్ చేయలే, ఇప్పుడు అబ్జర్వేషన్ మొదలైంది. ఈ అబ్జర్వేషన్ కాస్త ఏం జరుగుతుంది అంటే, ఆ ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకోవటం, ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ ఆలోచన పెరిగి పెద్దదయ్యి ఇక విరోధమైనటువంటి ఆలోచన చేయటం మొదలైంది. ఈ ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? బయట నుండి వచ్చినటువంటి ఆలోచన. ఇది ఏమైందంటే ఇరువురు వ్యక్తుల మధ్య దూరాన్ని పెంచేసింది. ఈ దూరం అనేటువంటిది విరోధాన్ని కలిగించి కుటుంబంలో ఐక్యతను దెబ్బతీసేటువంటి పని చేసింది. సంఘంలో ఇలాంటి జరిగే అవకాశం ఉందా? చాలా చోట్లకి వెళ్తాం కదా, మనం ఒక్కడి చోట ఉండేవాళ్ళం కాదు కదా, చాలా చోట్లకి వెళ్తాం, మన దగ్గరికి చాలామంది వస్తారు. కాబట్టి అపవాది ఎవరినైనా వాడుకునేటువంటి అవకాశం ఉంది, ఎవరినైనా వాడుకోవచ్చు అపవాది ఎవరు దొరుకుతారా అని చెప్పేసి ఎదురు చూస్తాడు అపవాది. సో ఇప్పుడు ఎవరన్నా దొరికారనుకోండి, బలహీనమైనటువంటి ఒక సహోదరి, అప్పుడు వాళ్ళ ద్వారా ఏదో ఒకటి చెవిలో పడింది అనుకోండి, వాళ్ళు వచ్చి మిగతా సంఘాన్ని కూడా డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం ఉంది. అప్పుడు సంఘంలో మెల్లమెల్లగా ఏం జరుగుతుందో తెలుసా? విభజనలు స్టార్ట్ అవుతాయి, డివిజన్ స్టార్ట్ అవుతాయి. అది బోధ కారణం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా ఆర్థిక పరిస్థితులు కారణం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఏమైనా కావచ్చు. కానీ వచ్చినటువంటి ఆలోచన మాత్రం లోపల నుండి వచ్చింది కాదు, బయట నుండే వచ్చింది. నిజమా? సో అంటే మన ఐక్యత ఎప్పుడైతే దెబ్బతింటుందో ఇప్పుడు ఒకరి మీద ఒకరికి అనుమానం పెరిగిద్ది. అంతకుముందు అవగాహన ఉంది, మంచి అండర్స్టాండింగ్ ఉంది, మా సహోదరుడు అనుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే అనుమానం చోటు చేసుకుందో అప్పుడు మనం నమ్మకం కోల్పోతాం. కాబట్టి ప్రతిదాన్ని నెగిటివ్గా చూడటం స్టార్ట్. ఇది కాస్త సంఘంలో సభ్యుల మధ్య దూరాన్ని పెంచి
కలిసి పని చేసే మనము కలిసి పని చేయటానికి దగ్గరికి రాకుండా వేరువేరుగా ఉండేటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే పని కుంటుపడే అవకాశం ఉందా? ఎక్కడ? ఎవరు పిలిచినా రారు. అమ్మ మీరు పలానా వాళ్ళని పిలుచుకొని రండి, పలానా దగ్గరికి వెళ్దాం. సారీ బ్రదర్, నేను వాళ్ళతో మాట్లాడలే. అమ్మ పలానా వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే నేను వాళ్ళ ఇంటికి రాను, ఇంకెవరైనా ఇంటికి చెప్పండి నేను వస్తా. అంటే ఏం జరిగింది అని చెప్పేసి అంటే సంఘం మధ్యలో వచ్చినటువంటి అనైక్యత అనేటువంటిది వ్యక్తుల మధ్య దూరాన్ని పెంచేసి పూర్తిగా శత్రువులాగా చూసేటువంటి ఒక వాతావరణం నెలకొంది. ఎక్కడ ఐక్యత ఉండదో అక్కడ అపవాది వెంటనే పనిచేయటం మొదలు పెడతాడు. అక్కడ సంఘం పాడు కావటానికి అవకాశం ఉంది. సంఘ కార్యక్రమాలు జరగవు, స్తంభించిపోతాయి. కాబట్టి ప్రియులారా, మీరంతా ఐక్యంగా ఉన్నారా? సమాలోచనతో పనిచేస్తున్నారా? మీ యొక్క ఎవరైనా ఒక ఆలోచన చెప్పినప్పుడు రైట్, ఈ ఆలోచన మంచిదే చేద్దాం అని చెప్పేసి అనగలుగుతున్నారా? సువార్థికునికి సహకారాన్ని అందిస్తున్నారా? లేకపోతే సంఘమంతా కుటుంబంగా మనం ఇదంతా కలిసి ఈ పని చేస్తే ఇది సంఘానికి మేలు కాబట్టి చేద్దాం అని చెప్పేసి చెప్పగలుగుతున్నారా? ఒకవేళ అలా లేకపోతే, ఒకవేళ ఎవరన్నా ఒక ఆలోచన చెప్తే అట్లెందుకు చేయాలి? ఒకవేళ వాళ్ళు చెప్పినటువంటి ఆలోచన ప్రకారం వాళ్ళు చేస్తే వాళ్ళకు మెప్పు వస్తుందేమో, అట్టెందుకు చేయాలి? ఇదిగో నా ఆలోచన ఎట్టుంది, ఎట్ట చేద్దాం అని చెప్పేసి అని ఇంకొకరు ఇంకొక ఆలోచన చెబుతారు. అంటే ఈ విధమైనటువంటి పోటీల మధ్య కూడా ఏమవుతుందంటే సంఘం మధ్యలో విభజనలు వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా సంఘాల్లో ఇలాంటివి వచ్చేసినాయి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక విభజన కలిగింది. అక్కడ పౌలు అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని హెచ్చరిస్తూ చెబుతున్నటువంటి మాటను ఒకసారి మీరు గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి, సహోదరులారా మీరందరూ ఎలా మాట్లాడాలి? మళ్ళీ చెప్పండి. ఎవరు? కొరింథీయులు. మనం కూడా ఏకభావంతో మాట్లాడాలా? రైట్. తర్వాత మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక విషయంలో మిస్అండర్స్టాండింగ్ వస్తే, ఒక ఇరువురు వ్యక్తులు వేరైతే ఆ తర్వాత అది అన్నింటికీ అదే మూలమవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో? ఇక అంటే ఒక విషయంలో ఒక ఏమంటారు మిస్అండర్స్టాండింగ్, తెలుగులో ఏమంటారు ఒక అపార్థం. అంటే ఇరువురు వ్యక్తుల మధ్య అపార్థం చోటు చేసుకొని విడిపోయామనుకోండి, అప్పటి నుండి ప్రతిదాన్ని నెగిటివ్గానే చూస్తాం, ఏది అంగీకరించాం, ప్రతిదాన్ని రిజెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి నాకు పడట్లే. తెలుగులో నాకు ఒక పద్యం గుర్తుంది. కూరిమి గల దినములలో కనపడవు కలుగనేరవు, కానీ ఆ కూరిమి ఏ విరసంబైన నేరములే తోచుచుండు నిక్కము సుమతి. అంటే అర్థం ఏంటి తెలుసా? అంటే స్నేహం ఉన్నటువంటి సమయంలో, కాలంలో, ప్రేమ ఉన్నటువంటి కాలంలో పొరపాట్లు చూస్తామా? అసలు పట్టించుకోం. నిజం, అసలు పట్టించుకోం. కానీ ఒక్కసారి దూరం పెరిగిందనుకో ప్రతిదీ భూతద్దంలోనే చూస్తాం. అవును, ఇప్పుడు ఎందుకు వచ్చాడు? వచ్చిన తప్పే. ఇప్పుడు ఎందుకు లేచాడు? ఇప్పుడు ఎందుకు అంటే ప్రతిదాన్ని భూతద్దంలో వెతకటం, చూడడం ప్రారంభిస్తాం. సో కాబట్టి ఇలాంటివన్నీ దేనికి కారణమైతే తెలుసా? సంఘం యొక్క నాశనానికి కారణమైతే. ఎన్నో సంఘాలు పాడైపోయినాయి. ఒకవేళ మీకు తెలుసో లేదో, మీరు చూడరు కాబట్టి, మీరు ఎక్కడ వెళ్ళరు కాబట్టి, ఇప్పుడు మీ పని ఏంటంటే ఆదివారం ఆరాధనకు వస్తారు, లేకపోతే ఏదైనా బైబిల్ క్లాస్కి వస్తారు, వెళ్తారు, మీ పనులు మీరు చేసుకుంటారు, వస్తారు. కానీ మేము అక్కడక్కడ స్థానిక సంఘాలని విజిట్ చేస్తుంటాం కదా. ఈ విజిట్ చేస్తున్నటువంటి క్రమంలో
అక్కడ స్థానిక సంఘాలకి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటి దాన్ని మేము ఎంక్వైరీ చేసినప్పుడు మాకు తెలిసేటువంటి కారణాలు వింటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. సో కొరింథీ సంఘంలో కూడా అలాంటిది ఒకటి జరిగిందా? ఈ కొరింథీ సంఘానికి ఎవరు బోధించుంటారు? పౌలే. ఆ తర్వాత అపోల్లో. సో ఇలాంటి మంచి మంచి బోధకులు బోధించినటువంటి అలాంటి సంఘాల్లోనే అపవాది చిచ్చు పెట్టాడు అంటే మనం ఎంతండి? చూడండి, అలాంటి మంచి మంచి పండితులు లాంటి పౌలు లాంటి వాళ్ళే బోధించినటువంటి సంఘాల్లో అపవాది చిచ్చు పెడితే ఎవరో క్లోయో ఇంటి వారి వలన పౌలుకు ఒక విషయం తెలిసిందట. ఏమున్నాయట వాళ్ళలో? కక్షలు, కలహము. వాళ్ళ గురించి 3వ అధ్యాయాలు అంటాడు, మీతో నేను ఆత్మ సంబంధమైనటువంటి మనుషులతో మాట్లాడినట్టు నేను మాట్లాడలేకపోతున్నాను అన్నాడు. ఎంత బాధతో ఈ యొక్క మాట మాట్లాడుంటాడు కదా. సో ఈ కింద వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా? 11వ వచనంలో నాకు తెలియవచ్చును మీలో ఒకడు చూసారా? నా తాత్పర్యం అంటే డివిజన్స్ వచ్చినాయి. నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను. సంఘంలో కూడా ఇలాంటి డివిజన్స్ వస్తూ ఉంటాయి. ఈ డివిజన్స్ అనేటువంటివి ఇదిగో ఈ సంఘానికి వస్తాయి, ఈ సంఘానికి రావని ప్రత్యేకంగా వేలు పెట్టి మనం చెప్పాల్సిన అవసరం లే. ఎందుకంటే ఇది అపవాది పని. ఏది? డివిజన్స్ కలిగించటమే అపవాది పని. అక్కడ కక్షలు రప్పించటమే అపవాది పని. వాడు తన పనిని చాలా క్రమబద్ధంగా, చాలా ప్లాన్డ్గా వాడు చేస్తూనే ఉంటాడు. అపవాది తాను చేసేటువంటి పనిని మనం చేసేదానికంటే చాలా పకడ్బందీగా, చాలా పట్టుదలతో, చాలా క్రియాశీలకంగా చేస్తాడు. తెలుసా? మనం చేయాల్సినటువంటి పని కొంచెం మందకొడిగా చేస్తాం, వీలైతే చేస్తాం, లేకపోతే లేదు. కానీ అపవాది అట్లా కాదు, నిద్రపోడు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ ఐక్యతను కాపాడుకోవాలి అని చెప్పేసి ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు. ఒకసారి చూద్దామా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. తీని వాళ్ళని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి, సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలట. చూడండి, అంటే శ్రద్ధ వహించాలి, శ్రద్ధ కలిగి ఉండాలి అంటున్నాడు. ఏ విషయంలో శ్రద్ధ? ఇంతకీ శ్రద్ధ అంటే ఇంట్రెస్టేనా? అబ్బా ఈ విషయంలో చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటాం, ఈ విషయంలో అంటే చాలా ఇంట్రెస్ట్ అంటాం. అంటే ఈ విషయంలో శ్రద్ధ అంటే దేని విషయంలో ఇంట్రెస్ట్ పెట్టాలంట? ఐక్యతను కొనుటయందు ఇంట్రెస్ట్ పెట్టాలంటే. అంటే ఇంట్రెస్ట్ పెట్టడం అంటే కాపాడుకొనుటయందు ఇంట్రెస్ట్ పెట్టాలంటే ఎలా కాపాడుకోగలము, ఎలా పోగొట్టుకునే అవకాశం ఉంది అనేటువంటి విషయాల పట్ల మనకు అవగాహన ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుందో తెలియకుండా జరిగిపోద్ది కదా. చూసేసరికి మొత్తం జరగాల్సిందంతా జరిగిపోద్ది. మీరు ఎప్పుడైనా ఈ సామెతని ఉపయోగించారా? చేతులు కాలిన తర్వాత ప్రయోజనం ఉండదు, అంతేనా? రైట్. అంటే చేతులు కాలేదాకా ఎందుకు చూడాలి? అదే ఇక్కడ చెప్పేది. చేతులు కాలిన తర్వాత ఇంకా ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదండి అని చెప్పినప్పుడు చేతులు కాలేదాకా ఎందుకు చూడాలి? అంటే ఏం జరగాలి అని చెప్పేసి అంటే చాలా అలర్ట్గా ఉండాలి. ఎంత అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలట, మెలకువగా ఉండాలట. అంటే దేనికి? ఎవరి విషయంలో? అపవాది విషయంలో. ఇప్పుడు మనము నిత్యత్వము పొందటానికి మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా మనం పొందుకున్నటువంటి దేవుని యొక్క వాక్యము చేత వచ్చినటువంటి ఆలోచన చేసే ప్రయత్నమే కదా.
మరి ఇప్పుడు ఈ యొక్క నిత్యత్వాన్ని చేజార్చుకోవాలి అంటే మనము నరకంలోనికి వెళ్ళడానికి ఆ వేసే ప్రతి ఆలోచన కూడా అపవాది నుండి వచ్చేదే అని చెప్పేసి నమ్ముతారా లేదా? నమ్ముతారు. అలాంటప్పుడు చూడండి, అపవాది వేసేటువంటి ప్రతి అగ్ని బాణమును ఆర్పుటకు మనం చాలా జాగ్రత్తగా ఉండటానికి ఏం చేయాలంటున్నాడు? నిబ్బరమైన బుద్ధి అంటే జ్ఞానం. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి అంటారు. మెలకువగా ఉండటం అంటే అర్థం ఏంటి? వివేకం కలిగి ఉండటం అని అర్థమా? రైట్ కదా, రైట్. సో యేసుక్రీస్తు ప్రభు అపోస్తుల్ని సువార్తకు పంపించేటప్పుడు ఆయన ఒక పదాన్ని ఉపయోగిస్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? నేను గొర్రెల మధ్యకు, ఆ తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపుతున్నట్టుగా నేను పంపుతున్నాను, కాబట్టి మీరు పాముల వలె వివేకులై ఉండాలి అన్నాడు. సరే, ఇక్కడ పామును తీసుకుందాం. పామును ఎప్పుడైనా గమనించారా, చూసారా? పామును మీలో ఎవరైనా కొట్టగలరా? పామును మీరు ఎవరైనా కొట్టగలరా? పోనీ వేరే ఇతర ఏదైనా జంతువుల్ని మీరు చిన్న చిన్న ప్రాకేటువంటి వాటిని ఎప్పుడైనా చంపి చూసారా? వేటిని చంపుంటారు? చిన్న చిన్న వాటిని కదా. పాముని చంపాలంటే ఎక్స్పర్ట్ అయి ఉండాలి. కరెక్టేనండి? పామును చంపాలంటే చాలా ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఎందుకో తెలుసా? చాలా షార్ప్గా ఉంటుంది. అది చాలా షార్ప్గా ఉంటుంది. ఎంత షార్ప్ అంటే మీరు గాక తలగా అంటే దాన్ని గాక కరెక్ట్గా కొట్టకపోతే ఖచ్చితంగా కాటేస్తుంది. అంటే కాటేయటం అంటే దాని అర్థం పగబట్టుకోను అది కాదు, తన్ను రక్షించుకోవడానికి మీ మీద దాడి చేస్తుంది. తన్ని రక్షించుకోవడానికి దాడి చేస్తుంది. అందుకనే అది విష జంతువు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు కొట్టరు. చాలామంది, ఒక 10 మంది ఇక్కడ పురుషులు ఉన్నా కానీ ఏమంటారు తెలుసా? ఇదిగో నువ్వు కొట్టు. వాళ్ళు కొట్టరు. ఇదిగో నువ్వు కొట్టు, నువ్వు కొట్టని కర్ర వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? కొట్టేవాడికి ప్రమాదం కాబట్టి. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, వివేకము కలిగి ఉండటము అనేటువంటిది చాలా అవసరము. ఏ విషయంలో అని చెప్పేసి అంటే, అపవాది విషయంలో మెలకువగా ఉండటము అని చెప్పేసి అంటారు. అంటే నిజంగా అపవాది జ్ఞానం కలిగిన వాడేనా? చాలా. ఎలాంటి జ్ఞానం కలిగినటువంటి వాడో తెలుసా? అపవాదికి ఇక్కడ ఉన్నటువంటి మనందరిలో ఎవరెవరికి ఏ ఏ బలహీనత ఉందో మీకు తెలుసో లేదో, మీ బలహీనత కానీ అపవాదికి తెలుసు. నిజమా కదా? మీకు తెలుసో లేదో మీ బలహీనతలు కానీ అపవాదికి తెలుసు. అందుకే సొలొమోను సైతము అపవాది పడగొట్టాడు. అందుకే ఆ దావీదు లాంటి భక్తిపరుణ్ణి కూడా అపవాది పడగొట్టేశాడు. నిజమా కదా? రైట్. అంటే అపవాది చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. కాబట్టి మన ఐక్యతను దెబ్బతీయటానికి అపవాది ఏ రూపంలోనైనా సరే అస్త్రాన్ని ప్రయోగించవచ్చు. ఎందుకు ఐక్యత గురించి ఇంతగా చెబుతున్నాను తెలుసా? ఐక్యత లేకపోతే సంఘము అభివృద్ధి సాధించదు. ఐక్యంగా ఉన్న చోట ఏమొస్తుంది తెలుసా? ఆలోచనలు వస్తాయి. సామెతల గ్రంథంలో చెబుతాడు కదా, 10 మంది ఆలోచనలు కలిగినట్టు 10 మంది ఆలోచనలు అనేటువంటివి అభివృద్ధికి కారణమవుతాయని చెప్పేసి అంటాడు. వేరుండగోరేటువంటి వాడు స్వేచ్ఛానుసారుడు, లెస్సైన జ్ఞానమునకు విరోధి అని చెప్పేసి అని చెబుతాడు. కాబట్టి నలుగురు ఉన్న చోట 10 మంది ఐక్యంగా ఉంటే ఒకరు ఒక ఆలోచన చెబుతారు, ఇంకొకరు ఇంకొక ఆలోచన చెబుతారు, ఇంకొకరు ఇంకొక ఆలోచన చెబుతారు. దాంట్లో ది బెస్ట్ ఆలోచన ఏంటో దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్దాం. ఎప్పుడన్నా మీరందరూ కూర్చొని, మళ్ళీ జాగ్రత్తగా వినండి, ఎప్పుడైనా మీరందరూ ఇదే సీతారాంపురం స్థానిక సంఘానికి సంబంధించిన వాళ్ళే కదా, ఎప్పుడన్నా మీరందరూ కూర్చొని, ఏది ఆరాధనప్పుడు కాదు, బైబిల్ క్లాస్ అప్పుడు కాదు, వేరే ఒక రోజు ఏదో ఒక రోజు ప్లాన్ చేసుకొని ఒక చోట కూర్చొని మన స్థానిక సంఘం గురించి ఏం చేద్దాం అని ఎప్పుడన్నా ఒక క్వశ్చన్ వేసుకున్నారా? మన స్థానిక సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఏదైనా ఒక ఆలోచన చేద్దాం అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడైనా? సరే, ఈ ఆలోచన పక్కన పెట్టండి, ఇంకోటి చెబుతా. కుటుంబంలో ఏదో సమస్య వచ్చింది, భార్య భర్తలు పిల్లలు అందరు కూర్చొని, నాన్న ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏమండి ఏం చేద్దాం అని ఎప్పుడన్నా మాట్లాడుకున్న సందర్భాలు ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఆపద వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, ఆర్థిక క్రైసిస్ అంటారు కదా,
ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అప్పుడు ఎవరికి ఏం తోచట్లేదు, ఏ నిర్ణయం తీసుకుందామన్నా నష్టం వస్తుందనేటువంటి భయం, లేకపోతే ఈ అప్పులు తీర్చుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందో ఎవరికి ఆలోచన రావట్లేదు. అందువల్ల ఏం చేస్తామంటే అందరం కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేస్తాం. కుటుంబం అయితే మరి సంఘానికి ఇది అవసరం లేదా? సంఘానికి ఇది అవసరమా కాదా? ఎప్పుడన్నా చేశారా? చెయ్యాలా? చెయ్యాలి. ఎప్పుడైనా చేసి ఉంటారా? ఇట్లా చెయ్యాలని మాకు తెలియదు, నిజమా కదా? ఇట్లా చెయ్యాలని మాకు తెలియదు అంటే తెలియాలి. ఎందుకంటే సంఘము అనేటువంటి ఒక యూనిట్ ఇది. సో సంఘముగా మనకేం కావాలి అనేటువంటి దాన్ని అందరి మధ్యలో కూర్చొని మనం ఎవరికి ఏం కావాలో అడగకపోతే, బయట మనం ఏం చెయ్యాలో ప్లాన్ చేసుకోకపోతే ఎవరము ఏం చేయలేం. గుర్తుపెట్టుకోండి. ఆదిమ సంఘంలో మీరు 4వ అధ్యాయాన్ని గమనిస్తే అక్కడ అన్ని వేల మంది సంఘం ఉన్నారు, చాలా పెద్ద సంఖ్య. ఎవరికి ఏ కొదువ లేదట, నిజమా కదా? అయితే ఇలాంటి పరిస్థితి ఎలా వాళ్ళకి సాల్వ్ అయింది ఆ ప్రాబ్లము? ఒకసారి చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 35వ వచనము. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవనికిని కొదవ లేదంటే ఇంతకీ ఎంతమంది ఉంటారో తెలుసా? కొన్ని వేల మంది. 2వ అధ్యాయంలో 3,000 మంది రక్షించబడారు కదా. 4వ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళు పురుషుల సంఖ్య 5,000. సంఖ్య ఇంకా విస్తరిస్తుంది, సంఖ్య ఇంకా అభివృద్ధి చెందుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని వేల మందిలో ఎవరికి కూడా ఏ కొదువ లేకపోయెను అని గ్రంథకర్త లూకా గారు ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే వాళ్ళు ఎలా చేయగలిగారు, దాన్ని ఎలా అచీవ్ చేశారు? బహుశా నాకు తెలిసి దీనికి వాళ్ళ దగ్గర చాలా మంచి ప్రణాళిక ఉండే ఉంటుంది. మన దగ్గర ఉందా? సంఘంలో ఏ మూలన ఎవరున్నారో మనకు తెలియదు, ఎవరు ఏ పరిస్థితులు ఉన్నారో మనకు తెలియదు, ఎవరు ఈ ఆత్మీయ స్థితి ఎలా ఉందో సరిగా అర్థం కాదు. చాలాసార్లు మనకు అనిపిస్తుంటుంది, అవునమ్మా నాకెవరు చెప్పలేదే, అవునా మీకు అనారోగ్యం ఏర్పడి హాస్పిటల్లో 2 రోజులు ఉన్నారా, మాతో ఎవరు అనలేదే అంటే ఒకవేళ వచ్చి ఉండేవాళ్ళం. ఇలా ఎన్ని సందర్భాల్లో చాలామందిని అడుగుంటాం కదా. అంటే ఎందుకని సమాచారం లేదు, ఎందుకని కమ్యూనికేషన్ లేదు, ఐక్యత లేదు. అంటే సమాచారం ఎప్పుడు ఉంటుంది? ఐక్యత ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తూ పాస్ అవుతూ ఉంటుంది. మరి ఇక్కడ తెలియట్లేదేంటి? ఎవరికి ఏం జరుగుతుందో, ఎవరు ఏమైపోతున్నారో అర్థం కావట్లేదేంటి? యూనిటీ లేదు, సమాచార వ్యవస్థ పనిచేయట్లేదు. ఒకరికి ఏం జరుగుతుందో, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థం కావట్లేదు. మానసిక సమస్యనా, ఆత్మీయ సమస్యనా, ఆర్థిక సమస్యనా, శారీరక ఇబ్బందా, ఏం అర్థం కావట్లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది? సంఘములో ఐక్యత లేకపోవడం. ఒకవేళ కొంతమంది ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకు చెప్పాలా? ఎప్పుడైనా గమనించారా? నేను ఎవరికి చెప్పను, అమ్మో నాకు ఏర్పడితే ఒక్కళ్ళు కూడా నన్ను చూడలే, నేను ఎందుకు చెప్పాలి? పోటీ ఉంటుందా లేదా? చాలామంది అండి నేను చూసా, ఒకళ్ళకి తెలిస్తే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి చెబుతారు, ఇంకెవరికి చెప్పరు. సో ఇట్లాంటిది మన మధ్య ఉండకూడదు. ఎందుకంటే ఇది నీ సంఘమో నా సంఘమో ఇంకెవరి సంఘమో కాదండి, ఇది దేవుని సంఘం, క్రీస్తు సంఘము. ఈ క్రీస్తు సంఘంలో సభ్యులు ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని పౌలు తిమోతికి రాస్తూ ఎలా నడుచుకోవాలో నేను తెలియజేస్తున్నాను అని చెప్పేసి తిమోతి పత్రికలో అంటాడు. అంటే ఎలా ఉండాలి? ఆయన చెప్పినట్టుగానే ఉండాలి. నేను కోరుకున్నట్టుగానో నువ్వు కోరుకున్నట్టుగానో ఇక్కడ ఉండకూడదు. దయచేసి గమనించాలి. సో ఐక్యత లేకపోతే ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది, నాశనం జరుగుతుంది. ఐక్యత వల్ల ఏం సాధించవచ్చు?
అభివృద్ధిని సాధించవచ్చు. ఐక్యత వల్ల ఏం ఏం తెలుస్తుందంటే ఎవరు ఏ పరిస్థితులు ఉన్నారో తెలుస్తుంది. ఆ ఐక్యత వలన ఏం జరుగుతుందంటే వాళ్ళ అవసరాలు తీర్చబడతాయి. ఈరోజు నాకు అవసరం ఉంది, నేను ఎవరికి చెప్పుకోవట్లేదు, నేను అలాగే నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇంకొకళ్ళకి ఏదో అవసరం ఉంది, మనకు తెలిసింది, పట్టించుకోవట్లేదు. అవసరం రేపు నాకు రావచ్చు, నాకు వచ్చినప్పుడు అదే జరిగింది. కాబట్టి ఎవరికి ఏది అవసరం ఉన్నా కానీ స్పందించి వెంటనే వాళ్ళ అవసరాలు తీర్చాలి అంటే తీర్చబడాలి అనేటువంటి దేవుని యొక్క నియమం. ప్రతి ఒక్కరూ, ఇప్పుడు మనం ఇందాక శరీరం గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ శరీరంలో ఏ అవయవం బలహీనంగా ఉన్నా కానీ మనం బలహీనమేనా? లేదు, అంత మనిషి అంతా ఓకే, కానీ చెయ్యి ఒక్కటే, కాలు ఒక్కటే అంటారా? లేకపోతే హ్యాండిక్యాప్డేనా? హ్యాండిక్యాప్డే. దీంట్లో ఏ ఒక్క అవయవం అయినా సరే చూడండి, నా కన్ను కొంచెం మెల్లగా ఉందనుకో, ఏమంటారు? మొత్తానికే పేరు పెడతారు కదా. నేను గుడ్డోడిని అనుకో, మొత్తం గుడ్డోడు అంటారు. కన్నొక్కటే కదా, నా పేరే మార్చారేంటి? కన్నొక్కటే కదా, పేరే మార్చారేంటి అని చెప్పేసి అంటే, మన శరీరంలో ఒక్క అవయవంలో లోపం ఉన్నా కానీ శరీరం అంతా మోయాల్సిందే, లోపం ఉన్నట్టే. కాబట్టి సంఘంలో ఏ ఒక్కరు బలహీనంగా ఉన్నా కానీ సంఘమంతా బలహీనంగా ఉన్నట్టే. కాబట్టి ఇలాంటి బలహీనతలను అధిగమించాలంటే ఐక్యత అవసరం. ఐక్యంగా లేకపోతే సంఘాల అభివృద్ధి సాధించలేవు. ప్రతి ఒక్కళ్ళు నా బాధ్యత ఏంటి, వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత ఏంటి, వాట్ ఈజ్ మై డ్యూటీ, నేనేం చేయాలి, నా బాధ్యత ఏంటి, నేనేం చేయాలి, దేవుడు నాకేం చెప్పాడు అని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ డ్యూటీస్ని చేయాల్సినటువంటి బాధ్యతల్ని మనం గుర్తెరుగుతాం ఐక్యంగా ఉంటే. లేకపోతే ఇవన్నీ గుర్తెరగటానికి అవకాశం లేదు. ఇక సహవాసాన్ని గురించి మాట్లాడితే, నేను క్లుప్తంగా చెబుతున్నాను, మనకి సమయం లేదు. సహవాసాన్ని గురించి ఇంకా మాట్లాడితే, సహవాసం ఎవరితో ఉండాలి? సహవాసం అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఫెలోషిప్ అనేటువంటి పదం వాడబడింది. ఫెలోషిప్ అంటే ఏంటి? కలిసి ఉండటం, అంతేనా? ఈ ఫెలోషిప్కి పర్యాయ పదము లేకపోతే నానార్థంగా ఇంకొకటి ఏముందంటే ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఉంది. ఫ్రెండ్షిప్, ఫెలోషిప్, అర్థమైందా? ఈ ఫెలోషిప్ అనేటువంటిది ఫ్రెండ్షిప్కి కారణమవుతుంది. ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఏంటది అంటే ఒక స్నేహం కదా. ఈ స్నేహం ఒక ఇరువురు వ్యక్తుల మధ్య, ఒక గ్రూప్ మధ్య ఒక స్నేహం ఏర్పడాలి అంటే, ప్రేమ బలపడాలి అంటే సహవాసము కారణం. సహవాసం అంటే అర్థం ఏంటంటే కమింగ్ టుగెదర్ ఇన్ వన్ ప్లేస్, కమింగ్ క్లోజ్ టు బి వన్. లేకపోతే ఒక్కటిగా ఉండటానికి మనము దూరం నుండి ఒక చోట, దీన్ని అసెంబ్లీ అని చెప్పేసి అంటారు, దీన్ని గ్యాదరింగ్ అంటారు. అసెంబ్లీ, గ్యాదరింగ్, ఒక చోట కూడుకొనుట. అందుకే అపోస్తలుల కార్యం 2:42 వచనం మనకి బాగా ఫేమస్ వచనం ఏంటి అంటే, వీరు అపోస్తలుల బోధయందును దాంట్లో సహవాసమందు అన్నారు. చూసారా? ఆ సహవాసంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇవన్నీ జరగటానికి అంటే సంఘము క్షేమాభివృద్ధి కొరకు ప్రతిరోజు వాళ్ళు కూడుకుంటున్నారు ఒక దగ్గర. ఆ ఒక దగ్గర కూడుకొనుటను ఏమంటారంటే ఫెలోషిప్ అంటారు. ఒక దగ్గర కొన్ని కార్యక్రమాలని ఐక్యంగా చేయటానికి కూడుకొనుటను ఫెలోషిప్ అంటారు. ఆ విధంగా కూడుకొనుట వల్ల లాభం ఏంటి? క్షేమాభివృద్ధి, సంఘం యొక్క అభివృద్ధి జరుగుతుంది, ఐక్యతకి కారణమవుతుంది. ఎప్పుడైనా మీరు గమనించారా? నాకు తెలిసి కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుంటే, దీంట్లో ఉన్నారా? స్కూల్ చిల్డ్రన్ ఉన్నారా? కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారా? ఎప్పుడైనా గమనించండి. మనం కొత్తగా ఒక కాలేజీలో అడ్మిషన్ ఒక నెల, 2 నెలలు, 3 నెలల తర్వాత ఎవరితోనో మనకు కొంచెం స్నేహం ఏర్పడినట్టుగా అనిపిస్తుంటుంది కదా. కానీ ఆ కాలేజీలో అడ్మిషన్ అయినప్పుడు అక్కడ ఎవరికి మనకు తెలియదు, అసలు ఎవరితో పరిచయమే లేదు. కానీ 3-4 నెలల తర్వాత ఎవరో
మనకి బాగా క్లోజ్ అయినట్టుగా మనం వాళ్ళ కొరకు అంటే వాళ్ళు మన పక్కన కూర్చోవడం, లేకపోతే వాళ్ళు రాలేదని మనం అడగటం, మనం రాలేదని వాళ్ళు అడగటము, ఈ మధ్య ఏదో ఒక స్నేహము, దాన్నే క్లాస్మేట్స్ అంటారు, ఫెలోషిప్ అంటే ఫ్రెండ్షిప్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. 1 ఇయర్ తర్వాత ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళు, 2 ఇయర్స్ తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు, 3 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఒకరినొకరు విడిచిపోవడానికి ఏడ్చుకుంటారు. అంటే ఈ 3 ఇయర్స్లో ఏం జరిగింది? వాళ్ళ ఫెలోషిప్ అనేటువంటిది ఫ్రెండ్షిప్ కారణమైంది కదా. ఫెలోషిప్ ఏంటి అని చెప్పేసి అంటే ప్రతిరోజు ఒక దగ్గర చేరుకొని క్లాసెస్ వింటూ వాళ్ళు అనేకమైన విషయాలు షేర్ చేసుకుంటున్నారు చూసారా. ఈ షేరింగ్ అనేటువంటిది వాళ్ళ మధ్య ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పరిచింది, ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పరిచింది. ఆ బాండింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫెలోషిప్. అంటే అది ఈ ఫెలోషిప్ అనేటువంటిది ఏంటంటే వాళ్ళ మధ్య జరిగేటువంటి కార్యక్రమాలను మనము అది జరగటానికి కారణమవుతూ ఉంటుంది. అందుకే మీరు సంఘముగా కూడుకొనుట మానొద్దు అంటాడు. అంటే ఫెలోషిప్ని మానొద్దు. ఎందుకు మానొద్దు అంటే అభివృద్ధి ఆగిపోద్ది. ఫెలోషిప్ని మానొద్దు అని చెప్పేసి అంటాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూట మానొద్దు అంటారు. ఆ సమాజ కూడికను ఫెలోషిప్ అంటారు. సమాజ కూడికను ఫెలోషిప్ అంటారు, దాన్ని మానొద్దు అంటున్నారు. ఇంతకీ మీరు సహవాసంగా ఎవరితో ఉంటున్నారు? నాకు తెలిసైతే నేను విన్నంత వరకు, నేను చూసినంత వరకు సంఘానికి వచ్చిన తర్వాత అంటే ఆరాధనకు కానీ బైబిల్ క్లాస్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఎప్పుడు వెళ్ళాలా అని చెప్పేసి టైం చూసేవాళ్ళు ఉన్నారు. ఆరాధన అయిపోయినాక, క్లాసెస్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే వాళ్ళు దే వాంట్ టు మీట్ అనదర్ పర్సన్స్. అంటే వాళ్ళు ఇంకొకరిని కలుసుకోవడానికి అపాయింట్మెంట్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళ క్లాస్మేట్స్. వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళ రిలేటివ్స్. సో ఇక్కడ చూడండి, ప్రతి ఆదివారమున బుధవారమున బైబిల్ క్లాసుగా సంఘముగా కూడుకునేటువంటి వీళ్ళ మధ్య ఏర్పడనటువంటి ఆ యొక్క ఫ్రెండ్షిప్ రిలేషన్ బాండింగ్ అనేది ఇంకెవరితోనో ఉంది చూసారా. అది వద్దు అని చెప్పేసి అంటున్నాడు దేవుడు. కొరింథీయులకు రాసినటువంటి ఆ 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 14 వచ్చిన నుండి చదవమ్మా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము, పాలెక్కడిది? నిజంగా చెప్పండి, మిగతా రోజుల్లో మనం ఎవరితోనైతే కలుసుకుంటున్నామో వాళ్ళతో మనం సాంగత్యం చేయటం అనేది ఎంతవరకు మనకు మేలు కలిగిస్తుంది, మేలు కలగజేస్తుంది? అవిశ్వాసులతో జోడుగా ఉంటున్నామా? విశ్వాసికి పాలు ఉందా? అసలు ఈ లోకస్తులతో మనం సాంగత్యం చేస్తున్నామా? వాస్తవంగా మన సంఘ సభ్యులతోని మనం కలుసుకొని కార్యక్రమాలు చేయటానికో లేకపోతే మాటామంతి చిట్చాట్ అంటాం కదా, సో ఇష్టపడతామా? లేకపోతే బయట మన ఫ్రెండ్స్తోనో లేకపోతే ఇంకొకరితోనో మనం సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడతామా? బయట వాళ్ళతో. ఎందుకు? వై? ఎందుకు అని చెప్పేసి అంటే ఆ రిలేషన్ వేరే రిలేషన్. అంటే అక్కడ మనకి ఏదో ఎంటర్టైన్మెంట్, మనకు కావలసిన ముచ్చట్లు, మనకు కావలసినటువంటివి ఏదో వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇలాంటివి దేవుడు మన ఎంకరేజ్ చేస్తున్నాడా? ఇలాంటివి కలిగి ఉండొచ్చా? ఇలాంటివి కలిగి ఉండొచ్చా? మరి ఎవరితో సాంగత్యం ఉండాలి? ఎవరితో సహవాసం ఉండాలి? ఎవరితో పొత్తుండాలి? ఎవరితో పాలుండాలి? ఎవరితో? దేవుని పిల్లలతో. సామెతల గ్రంథంలో అంటాడు, జ్ఞానుల సహవాసం చేస్తే జ్ఞానము గల వాళ్ళం అవుతామట. ఒకవేళ మూర్ఖుల సహవాసం చేస్తే
చెడిపోతామని చెప్పేసి అని సామెతల గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి ఈరోజు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరండి? అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చెబుతాడు, మూర్ఖులకు ఈ తరము వారి నుండి వేరై రక్షణ పొందడి. అంటే ఈ లోకమంతా చీకట్లో ఉందా? ఈ లోకమంతా అజ్ఞానంతో ఉందా? ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ చీకటి సంబంధమైనటువంటి కార్యాల్లో నిమగ్నమై ఉన్నారు కదా. మరి అలాంటి వాళ్ళతో ఇంకా మనకి ఏంటి సాంగత్యము? అలాంటి వాళ్ళతో మనకి ఏంటి సంబంధము? హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, తర్వాత కూర్చున్నామా, క్లాస్ విన్నామా, వచ్చేసామా, కూర్చున్నామా, కార్యక్రమం పని అయిపోయిందా, వచ్చేసామా. కానీ మన సహవాసం ఎవరితో? మన సాంగత్యం ఎవరితో? ఎవరితో ఉంటే మనము మంచి విషయాలు షేర్ చేసుకోవచ్చు, ఎవరితో ఉంటే మనం ఆత్మ సంబంధంగా బలపడవచ్చు, ఎవరితో ఉంటే మనకు మేలు కలుగుతుంది, ఎవరితో ఉంటే మనం జ్ఞానంలో ఎదుగుతాం, జ్ఞానాన్ని సంపాదిస్తాం. ఎవరితో ఉంటే? విశ్వాసులతో ఉంటే. కానీ మనకు విశ్వాసుల్లో మరి మన స్టేటస్కి తగిన వాళ్ళు లేరుగా. ఎట్లా? విశ్వాసుల్లో మన స్టేటస్కి తగినటువంటి వాళ్ళు లేరుగా. మరి ఎట్లా? చూస్తున్నారా స్టేటస్ని? లేదా కొంతమంది చూడరా? మన స్టేటస్కి తగినటువంటి వాళ్ళు విశ్వాసులు అవిశ్వాసులు నాకు తెలియదు, కానీ మేము కొంచెం మెయింటైన్ చేస్తాం, స్టేటస్ మెయింటైన్ చేస్తాం. వాళ్ళ ఇంటికా ఏం అది కనీసం మంచినీళ్ళు ఇవ్వటం చేత కాదు, మనకు తగ్గట్టుగా వాళ్ళు మర్యాద ఇవ్వటం చేత కాదు, ఏం పోతాం వాళ్ళ ఇంటికి అని అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూడవలసింది వాళ్ళ స్టేటస్ కాదు, వాళ్ళు విశ్వాసులా, వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళ, వాళ్ళు దేవుని పిల్లల. యాకోబు రాసినటువంటి పత్రికలో దేవుడు ఏం చెబుతాడో తెలుసా? ఒకవేళ మీ దృష్టిలో ఏది స్టేటసో నాకు తెలియదు, కానీ దేవుని దృష్టిలో అట ఈ యొక్క బీదలైనటువంటి విశ్వాసులు ఉన్నారు కదా, వాళ్ళు భాగ్యవంతులు అని చెప్పేసి అని దేవుడు చెప్పాడు. యాకోబు రాసినటువంటి పత్రికలో విశ్వాసము ఆ విషయంలో బీదలైనటువంటి వాళ్ళు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారట? భాగ్యవంతులట. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఈ లోక విషయములో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులట వీళ్ళు. ఎవరు వీళ్ళు? ఈ దరిద్రులు. మనం ఎవరినైతే మన రేంజ్ కాదని, మన స్టేటస్ కాదని పక్కన పెట్టి మన స్టేటస్కి తగినటువంటి వాళ్ళని మనం వెతుక్కొని ఆ అన్యులతోనో ఆ యొక్క రకరకాల కార్యక్రమాలు చేసే వాళ్ళతో సాంగత్యం చేయడానికి ఇష్టపడుతున్నాం కదా, వాళ్ళు కాదట దేవుని రాజ్యానికి వారసులు. ఇదిగో వీళ్ళట. ఈ విశ్వాసమందు భాగ్యవంతులు వీళ్ళు. దరిద్రులు, బీదలు. వాళ్ళకి ఒకవేళ నీళ్లు అంటే మంచి నీళ్లు మీకు మంచి గ్లాసులో ఇయ్యలేకపోవచ్చు, ఒకవేళ మీ స్తోమతకు తగినట్టుగా ఆతిథ్యం ఇయ్యలేకపోవచ్చు, ఒకవేళ మీ స్తోమతకు తగినట్టుగా మంచి చైర్ మీకు కూర్చోడానికి వేయలేకపోవచ్చు, కానీ విశ్వాసమందు భాగ్యవంతులు అంటే మిమ్మల్ని వాళ్ళకు ఉన్నటువంటి దానిలోనే మీకు మర్యాద ఇచ్చి వాళ్ళు మిమ్మల్ని ప్రేమించగలిగిన ప్రేమ వాళ్ళకుంది. ఆ ప్రేమను నువ్వు స్వీకరించకపోతే వాళ్ళతో పాటు నువ్వు రాజ్యవారసులవి కాలేవు. కాబట్టి మన సహవాసము చేసేటప్పుడు, సాంగత్యం చేసేటప్పుడు ఏం చూడాలి? విశ్వాసమా, విశ్వాసులా, జ్ఞానవంతులా, విశ్వాసులా, జ్ఞానవంతులా అనేటువంటి దాన్ని చూడాలి. వీళ్ళతో సహవాసం చేస్తే మనం ఆత్మ సంబంధంగా బలపడేటువంటి అవకాశం ఉందా? ఇక్కడ చూడండి, ఒకటి వాళ్ళకైనా మనం క్షేమాభివృద్ధిని కలుగజేయాలి, వాళ్ళ ద్వారానైనా మనం క్షేమాభివృద్ధిని పొందాలి. అలాంటి వాళ్ళతో మన సహవాసము కలిగి ఉండటం వలన మనకు మేలు, మనకి ఆశీర్వాదము. దానికి బదులు ఒకవేళ మనము మన స్టేటస్కి తగినట్టుగా లోకస్తులను మనం ఎంపిక చేసుకున్నాం అనుకోండి, ఆ దుష్ట సాంగత్యము కాస్త మంచి నడవడిని అంతే. మీరు ఎప్పుడైనా గమనించారా? మీ పిల్లల్ని కాలేజీకి పంపించి చూడండి, వాళ్ళకి బాప్తిసం ఇచ్చి వాళ్ళు సంఘ సభ్యులైన తర్వాత, వాళ్ళు కాలేజీకి పోయిన తర్వాత
ఒకటో సంవత్సరం రెండో సంవత్సరంలో లేనటువంటి అలవాట్లు మూడో సంవత్సరం కనపడతాయి. ఎట్లొచ్చినాయి ఇవన్నీ? అంతే, స్నేహం. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారట, వీరు వారవుతారట. అంటే సహవాస దోషం, అంతే కదా, సహవాస దోషం. అంటే వీళ్ళేం కావాలని వాటిని అడాప్ట్ చేసుకోవడం అలాంటిది ఏమి లేదు. తెలియకుండానే మనం అట్రాక్ట్ అవుతాం. ఇవన్నీ అడిక్షన్స్ అన్నట్టు. తెలియకుండానే మనం అట్రాక్ట్ అవుతాం. మొబైల్ కొనేటప్పుడు ఎంత అడిక్ట్ అవుతామో తెలుసా మనకి? అసలు తెలుసా? ఊహించుంటామా? అసలు ఇప్పుడు అది లేకపోతే ఎక్కడ 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 అని చెప్పేసి అని మనం ఏదో పోగొట్టుకున్నటువంటి వాళ్ళం వెతుక్కున్నట్టుగా వెతుక్కుంటున్నాం కదా. అంటే అడిక్షన్, అది వన్ టైప్ ఆఫ్ అడిక్షన్. సో ఇప్పుడు లోకంలో చాలామంది స్నేహితుల నుండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అడిక్షన్ ఉందా లేదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళతోనే స్నేహం చేయటానికి ఇష్టపడుతున్నాం. కానీ మనం స్నేహం చేయాల్సింది ఎవరితో? విశ్వాసులతో సాంగత్యం చేయాలి, వెలుగు సంబంధులతో సాంగత్యం చేయాలి. పాలు కూడా మనకు వాళ్ళతోనే, పాలు అంటే ఆ పాలు కాదు, మనం పార్ట్నర్షిప్ అన్నట్టు ఈ పాలు. సో ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనం ఆత్మ సంబంధంగా దినదినము బలపడటానికి అవకాశం ఉంది, సంఘం ఎదగటానికి అవకాశం ఉంది. కాబట్టి వీఆర్ వన్ ఫ్యామిలీ, మనమందరం కూడా ఒక కుటుంబము. ఈ కుటుంబంలో ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యత దెబ్బతింటే కుటుంబం ఎలా పాడవుతుందో అలాగే ఐక్యత దెబ్బతింటే సంఘం కూడా పాడవుతుంది అనేటువంటి భయముతో ఏమన్నాడు? వివేకముగా, మెలకువగా, నిబ్బరమైన బుద్ధి కలిగి, అపవాది యొక్క అస్త్రాలను ఎరిగి చాలా జాగ్రత్తగా మనము ఎవరైనా తప్పిపోతున్నారేమో కుటుంబంలో చూస్తామా లేదా? ఎవరైనా పొరపాటున ఒక 100 కిలోమీటర్ల జర్నీ చేయాల్సి వచ్చి ఒకవేళ చేస్తే, అయ్యా పోయినవా, చేరుకున్నవా, మంచిగా దిగినవా, అంత తిన్నవా, తాగినవా అంతే. మళ్ళీ అక్కడ నుండి వచ్చిన తర్వాత, అయ్యా జాగ్రత్తగా ఎక్కినవా, మళ్ళీ మంచిగా చేరుకో, ఎక్కడున్నావు, నేను రానా, నువ్వే వస్తావా? ఏంటి శ్రద్ధ, ఏంటి ఇంట్రెస్ట్, ఏంటి అక్కర? అంటే మన కుటుంబ సభ్యుడు కదా, మన కుటుంబ సభ్యుడు ఎక్కడ ఏమవుతుందో అనేటువంటి బాధ, ఏమైనా జరిగిద్దేమో అనేటువంటి భయం. ఇదే విధమైనటువంటి అక్కర ఎవరి పట్ల ఉండాలట? సంఘంలో ఉండాలా. ఎప్పుడైనా ఫోన్ చేశారా మీరు? ఎప్పుడైనా అవసరం కోసం కాదు, ఎప్పుడైనా ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా, తిన్నారా, తాగారా, ఆరోగ్యం బాగలేదట కదా, జాగ్రత్తగా చూసుకోండి, నా అవసరం ఏమంటే కాల్ చేయండి, ఎప్పుడు మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. ఎప్పుడైనా చెప్పారా సంఘస్థులకి? ఆ విధమైన వాతావరణం మన మధ్య ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా సంఘము అభివృద్ధి సాధిస్తుంది. ఆ విధంగా ఉండటానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. నేను మీకు ఎక్కువ రెఫరెన్స్లు ఇవ్వను, తక్కువ రెఫరెన్స్లోనే మనం ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేసాం, అంతేనా? రైట్. సో ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని అంటే మనం ఒకళ్ళనొకళ్ళని చూసుకునేటప్పుడు వీళ్ళు నా ఆత్మీయులు అనేటువంటి ఫీలింగ్ కలగాలి. ఎప్పుడైనా గమనించండి, సంఘ సభ్యులు ఎక్కడైనా కలుసుకున్నప్పుడు వీళ్ళు మా ఫ్యామిలీలో మెంబర్. ఎక్కడికి వెళ్తున్నారు, ఏదైనా సమస్యనా చెప్పండి, నేను కూడా వస్తా. యేసుక్రీస్తు ప్రభు అన్నాడా, మీతో పాటు ఎవరైనా సరే మీ సహోదరుడు మీతో పాటు 1 మైలు దూరం రమ్మంటే నాకు కొంచెం పని ఉందిలేండి మళ్ళీ కలుస్తా. ఇప్పుడు ఒకవేళ ఏదో అవసరం మీద వస్తుందంటే, వామ్మో ఏదో అవసరం ఉన్నట్టుందిగా, ఇప్పుడు ఏం చెప్పాలా, ముందే ప్లానింగ్, ఏం చెప్పాలా ఆలోచన తొందరగా రావట్లే. అంటే తప్పించుకునేటువంటి ఇదంతా ఎవరి ఆలోచన? ఎస్కేపింగ్, అపవాది ఆలోచన కదా. సో మన సహోదరుల పట్ల ఏంటంటే, ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి, నేను వస్తా, నా చేతనైనంతే చేస్తా. ఎవరైనా ఏమడుగుతారండి, మనం ఎంత రాసియమంటారా, మనకున్నాయని రాసియమంటారా? నీ చేతనైన సహాయమే. ఒకవేళ నీకు చేత కాకపోతే వేరే వాళ్ళ సహాయాన్ని ఇప్పిస్తావు. మనం క్లాస్లో కాలేజీలో ఏం చేస్తామంటే, మనం 4 ఫ్రెండ్స్ కలిస్తే ఒకరికి సహాయం చేయగలుగుతాం, 4 కలిస్తే. అట్లనే సంఘమంతా కలిస్తే ఒకళ్ళ అవసరం తీరిద్ది, సంఘమంతా కలిస్తే ఇంకొకళ్ళ అవసరం తీరిద్ది. ఒక్కళ్ళగా అయితే మనం ఏం చేయలేం కదా, అంతే. కాబట్టి ఎప్పుడైతే యూనిటీగా ఉంటామో స్ట్రెంగ్త్, బలంగా ఉంటామో, ఎవ్వరి అవసరమైనా
తీరటానికి అవకాశం ఉంది. ఆ యూనిటీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ యూనిటీ లేకపోతే ఎలా కలిగి ఉండాలి అనేటువంటి దానికి ప్రయత్నాలు చేయండి. ఆ తర్వాత ఈ యూనిటీకి కారణం ఏంటంటే సహవాసం. ఆ సహవాసంగా ఉండటానికి మనం వారానికి ఎన్నిసార్లు మనం కలుసుకోగలం అనేటువంటి దాన్ని ఆలోచించేయండి. కొంతమంది ఆ కాంటాక్ట్స్లో చూడండి, కొన్ని నంబర్స్ నుండి కాల్ వస్తుందంటే ఎక్కడికి రావాలి అని చెప్పేసి మనం చాలా ఇంట్రెస్ట్గా ఉంటాం. సో అలాగే మన యొక్క చర్చ్ మెంబర్స్లో ఈ కాంటాక్ట్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంటాక్ట్స్. చర్చ్ మెంబర్ కాంటాక్ట్స్ ఎక్కడు కాల్ వచ్చినా, అది నైట్ 12 గంటలైనా, 1 గంట అయినా, తెల్లవారుజామున 4 గంటలైనా సరే చర్చ్ మెంబర్ నుండి కాల్ వస్తుంది అని చెప్పేసి అంటే ఏదైనా అవసరమేమో మన కుటుంబ సభ్యుల పట్ల మనం ఎట్లా స్పందిస్తామో అట్లనే స్పందించేటువంటి ప్రేమ, అనురాగం కలిగి ఉండాలి. ఆ విధంగా లేకపోతేనట యోహాను సువార్త 12వ అధ్యాయంలో చెబుతాడు యేసుక్రీస్తు ప్రభు, మీ మధ్య ఆ విధమైనటువంటి ప్రేమ లేకపోతే నా శిష్యులు మీరు కాదు. మీ మధ్య ఆ విధమైన సహవాసము, సాంగత్యము ఉంటే మీరు నా శిష్యులని జనులు చెప్పుకుంటారట మీ గురించి. ఆ విధంగా ఉండటానికి సాయం చేయను గాక. ఇంతవరకు ఆ ఓర్పుతో చాలా విషయాలు చక్కగా ఆసక్తిగా విన్నటువంటి మీకు, నేర్చుకున్నటువంటి మీకు మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.